అమ్మచ్చి మీరు మాత్రం కార్యం జరిగించి మహిమ తెచ్చుకోనమని అల్లుప్పుడను ఇదిగో ప్రభు ఎన్నిక లేనివాడున్నా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. నా మాట, నా తలాంతులు, నా తెలివి, నా జ్ఞానము, నా చిత్తం ఏది ఇక్కడ పనిచేయకూడదు. ప్రభా ఇదిగో ప్రభా నీ చేతులు, నీ కవిట్లో నన్ను భద్రపరిచి నీ స్వరము నీ బిడ్డలకు వినిపింపచేసి ఆదరణ లేని వారికి ఆధారపును, ఓదార్పు లేని వారికి ఓదార్పును, అడగండిపోతున్న బిడ్డలను అంతకంతగా మరలా విశ్వాసంలో వృద్ధిలోనికి లేపుటకును, ఆశీర్వదించుటకును, అభిషేకించుటకును నీవు మాత్రమే ఈ స్థలం ముందు పని చేయుదువుగాక. నీ స్వరం మాత్రమే వినబడునుగాక. నీ ఆత్మ మాత్రమే బిడ్డలు పొందుకుందురుగాక. కృపను అనుగ్రహించి కార్యం చేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక విషయం ఏంటో తెలుసా? ఎప్పుడు నీకు నెమ్మది లేకపోయినా, ఎప్పుడు ప్రశాంతత లేకపోయినా, ఎప్పుడు నీ జీవితం ఏంటో నీకు అర్థం కాకపోయినా, నువ్వు ఎప్పుడైతే మోకరిస్తావో, నువ్వు ఎప్పుడైతే ప్రార్థించగలుగుతావో, గజిబిజిగా గందరగోళంగా ఉన్న నీ జీవితము మళ్ళీ దేవుడు దాన్ని సరిచేసి గొప్ప సామర్థ్యంతో నేను మరలా సమకూరుస్తాడు. స్తోత్రం. ఇప్పుడు ఎంతమంది జీవితాలు గజిబిజిగా ఉన్నాయి చెప్తాం? చెప్పాలి గట్టిగా. ఎంతమంది జీవితాలు గజిబిజిగా ఉన్నాయి? ఈ గజిబిజి జీవితాలు ఎప్పుడు పోతాయో తెలుసా? నువ్వు ప్రార్థించినప్పుడు నీ గలిబిలి నీ నుండి దూరం అవునుగాక. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. వర్తమానం వినడానికి వచ్చిన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు నా హృదయంలో పెట్టిన మాటలు మనందరి జీవితాలలో బలమైన పునాది వలె పనిచేయునుగాక. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. చాలామందికి అర్థం కాని విషయాలు ఏంటో చెప్తాను నేను ఈ రాత్రి. నీ శక్తిని చూసి, నీ సామర్థ్యాన్ని చూసి, నీ తెలివిని చూసి, నీ జ్ఞానాన్ని నమ్ముకొని, డబ్బుని నమ్ముకొని, బంధువులను నమ్ముకొని మనం ఏం చేయాలనుకున్నా ఏం చేయలేము ఎప్పుడు కూడా. ఇది సత్యం, అక్షర సత్యం ఇది. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా? అన్నీ ఉన్నప్పుడు అన్నీ బాగున్నప్పుడు ఇటు మనోడేరా అన్నవాళ్ళు ఏమీ లేనప్పుడు పక్కన పెట్టి కూర్చోబెడతారు. ఇది సత్యం. ఎందుకు ఈ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, మనుషులు నీ దగ్గర ఏమున్నదని చూస్తారు. నీ శక్తి ఏంటి, నీ సామర్థ్యం ఏంటి, నీ జీతం ఎంత, నీ ఆదాయం ఎంత, నీ ఆస్తులు ఎంత, నీ అప్పులు ఎంత, నీ ఇల్లులేని, నీ భూములని లెక్కించే జనాంగాన్ని నువ్వు చూసుండొచ్చు. కానీ నీ దగ్గర ఏమీ లేదని తెలిసి నీ కొరకు ప్రాణం పెట్టిన ఏకైక దేవుడై ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమీ లేదు. రెండోది ఇంకొక విషయం ఏంటంటే, ఏమీ లేదన్న సంగతి పక్కన పెడితే, పాపములో ఉన్నామని తెలిసి పాపుల నిమిత్తము పరిశుద్ధుడు మరణించుట, అది ఒక అద్భుతం. అన్నీ ఉన్నప్పుడు చెంతకు వచ్చేవారు చాలామంది ఉంటారు. ఏమీ లేనప్పుడు మనల్ని చెంత చేర్చుకొని కౌగుడిలో భద్రపరుచుకొని కార్యాలు చేయవాడు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, నిర్గమాకాండము ఎవరు ఉపవాసం ప్రార్థనలు పెట్టుకున్నా ఎందుకు మరి దేవుడు నిర్గమాకాండాన్ని ఎక్కువసార్లు చూపిస్తూ ఉంటాడు. నిర్గమాకాండము 3వ అధ్యాయము 11వ వచనము నుంచి దయచేసి ఎవరు చదివినా మైక్ తీసుకొని చదివినట్లయితే లైవ్లో ఉన్నవాడు కూడా ఈ వర్తమానము రెఫరెన్స్లతో సహా అర్థమవుతుంది. అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయుందును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఈ 11లో ఏం మాట్లాడుతున్నాడు అంటే, అందుకు మోసే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడనని దేవునితో అంటున్నాడంట. స్తోత్రం. దీని ముందు జరిగిన సంఘటనలు ఏంటి అని అంటే, దేవుడు మోసేతో చెప్తున్న ఆ మాట ఏంటంటే, నీవు ఇశ్రాయేలు ప్రజలు విడిపించుటకు నీవు బయలుదేరవలసి ఉన్నది. ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు కదా, వాళ్ళు నువ్వు మాత్రమే విడిపించాలన్నాడు. ఏం చెప్తున్నాడు? నువ్వు వెళ్ళాలి, విడిపించాలి, వాళ్ళని వాగ్దాన భూమిలోనికి నడిపించాలి అని మోసేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ఎంతమంది కుటుంబాలు ఉన్నాయో మీరు ఆలోచించండి.
నిన్ను బట్టి నీ కుటుంబము విడిపించబడాలి. ఆమేన్, ఆమేన్. నిన్ను బట్టి నీ కుటుంబము బంధకములో నుంచి పైకి రావాలి. ఆమేన్. నిన్ను బట్టి నీ కుటుంబము ఎన్నాళ్ళ నుంచో అణగదొక్కబడి ఉన్న నీ కుటుంబము ఈరోజు నిన్ను బట్టి వృద్ధులోనికి రావాలి. దేవునికి స్తోత్రం. ఏళ్ల తరబడి బంధించబడి ఉన్న ఇశ్రాయేలుని విడిపించుటకు మోసేని దేవుడు పిలుస్తుంటే మోసే ఏం చెప్తున్నాడో తెలుసండి? అయ్యా, వారిని విడిపించుటకు నేను ఏ పాటి వాడను, నాకు శక్తి చాలదు, మాట రాదు అని చెప్తున్నాడు. దేవుని వర్తమానం ఏంటంటే, దేవుని బిడ్డలారా, మీరు కూడా చాలా సందర్భాలు ఏం మాట్లాడతారో తెలుసా? అయ్యో, నాకు శక్తి చాలదు, నాకు బలము లేదు, నాకు మాట్లాడడం రాదు, ప్రార్థించడం చేత కాదు, పాట పాడడం చేత కాదు అంటారు. అయితే ఈ రాత్రి మోసే వలె నువ్వేం చేస్తున్నావు అంటే, నీలో ఉన్న బలహీనతలనే నువ్వు చూస్తున్నావు. కానీ దేవుడు బలహీనులను బలపరిచేటవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం, హల్లెలూయా. అంటే మోసే ఎలా కనబడుతున్నాడు అంటే, నేను ఒక బలహీనుడిని అనుకుంటున్నాడు. కానీ మోసేలో సామర్థ్యము పెట్టినవాడు మోసేలో సామర్థ్యాన్ని చూస్తున్నాడు. స్తోత్రం. ఈ రాత్రి మీరు అనుకుంటున్నారు కదా, మా జీవితాల్లో ఇంకా అద్భుతాలు జరగడానికి కానీ, లేకపోతే మా బంధకపు కట్ల నుంచి విడిపించబడడానికి కానీ మా దగ్గర ఏమి లేదు, శక్తి లేదు, సామర్థ్యం లేదని మీరు అనుకుంటున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, నేను మీ వంటి వారిని కాదు సామర్థ్యం చూడడానికి, నేను మీలో సామర్థ్యము పెట్టువాడినై ఉన్నాను అన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. ఏం చెప్తా ఉన్నాడు మోసే ఇక్కడ? నాకు శక్తి చాలదు, నా వల్ల కాదు అన్నాడు. దేవుడు అంటున్నాడు, ఏం కాదు, చదువు. నిశ్చయముగా నీకు తోడైయుందును, నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఒక అండర్లైన్ కొద్దాం, ఒక మాట అండర్లైన్ చేసుకోండి. రాత్రి మోసేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మోసేలో ఏం లేదు, శక్తి లేదు, సామర్థ్యం లేదు, మాట్లాడడం కూడా చేత కాదు. అంటే సామర్థ్యం లేనుండి దేవుడు ఏం చేశాడు, పిలుస్తున్నాడు. అంటే నిజాన్ని ఒప్పుకుంటున్నాడు, నా వల్ల ఏమీ కాదయ్యా అంటే, అరే బాబు నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తున్నాడు. స్తోత్రం. ఈ రెండవ రోజు ఉపవాసం ఉండి మనమందరం ప్రార్థించినప్పుడు మనకు ఒక ఆలోచన వస్తుంది, ఇదిగో ప్రభు, ఇలాంటి కార్యం నా జీవితంలో జరిగితే ఎంత బాగుంటుంది, ఇలాంటి అద్భుతం మా జీవితంలో మా కుటుంబంలో జరిగితే ఎంత బాగుంటుంది, ఇలాంటి అద్భుతం కోసము నేను ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను అని చాలా ఆశీర్వాదాల కోసం మనం ప్రార్థిస్తూ ఉంటాం. అయితే ఒక ప్రార్థన చేసే ఒకానొక సందర్భంలో మనకు ఒక ఆలోచన వస్తుంది. ఏంటో తెలుసా? నిజంగా ఇవన్నీ జరుగుతాయా? నిజంగా నా ప్రార్థన అలా నెరవేరిపోద్దా? నిజంగా నా ప్రార్థన ఈ వైపు చేరిపోద్దా? నిజంగా ఈయన అడుగుతున్నాను కదా పొద్దు నుంచి కడుపు కొట్టుకుని, నిజంగా జరిగిపోద్దంటే నిజంగా జరిగిపోద్దంటావా అంటే, జరుగుతుందని ప్రార్థించే నీలోనే ఏమవుతుందంటే మన అపనమ్మకం వస్తున్నది. మీరు గమనించండి, ప్రార్థన చేసి 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 ఒకసారి పూర్తి విశ్వాసంతో ఉండవు, తర్వాత రోజు ఏమైపోతాం, మళ్ళీ అల్ప విశ్వాసాలు అయిపోతూ ఉంటాం. ప్రార్థన చేసేటప్పుడు అక్కడికక్కడ పెను మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ మోసేలో కూడా అలాంటి మార్పులే మొదలవుతూ ఉంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? నేను నీకు తోడై ఉన్నాను. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఈ రాత్రి మనుషుల్లాగా దేవుడు నీలో ఏం చూడట్లేదు? చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. సామర్థ్యం చూసి పిలుతున్నాడా? చెప్పాలి గట్టిగా. ఆ సామర్థ్యం చూసి పిలిచేవాడైతే దావీదుని వెళ్ళడం మానేసి తన అన్నదమ్ముల్లో ఎవరో ఒకరిని బలమైన ఎన్నుకుండు కదా, అందమైన ఎన్నుకుండు కదా, కండలు తిరిగిన ఎన్నుకుండు కదా. మరి ఏం చూడలేదు? ఆయన చూసింది చూడండి, దావీదు నా హృదయ అనుసారుడు అంటాడు. అంటే ఈ రాత్రి దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, నిజంగా నీకు శక్తి లేదు, సామర్థ్యం లేదు, కానీ అంతటి విలువైన ఆ ఫరో ఇంటి నుంచి విడిచిపెట్టి రావడానికి మోసేకి ఏమనిపించింది? అది నాకు అనవసరం అనుకున్నాడు. అంతటి విలువైన డబ్బుని, పేరుని, ప్రఖ్యాతిని విడిచిపెట్టి మోసే ఎప్పుడైతే దిగి కిందకు వచ్చేసాడో అక్కడ దేవుడు మోసేలో ఉన్న సామర్థ్యాన్ని చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ఈ రాత్రి నేను చెప్తూ ఉన్నది ఏంటో తెలుసా?
దేవుడు పైరూపాన్ని చూడు. దేవుడు పైరూపాన్ని వస్తాడా? అంతటి విలువైన దాన్ని కూడా వదిలేసుకొని వచ్చేసాడు మోసే. అదే మీరు కూడా అనుకుంటారు, ఈ రాత్రి నాలో సామర్థ్యం చెప్పాలి, సామర్థ్యం లేదు, నేను శక్తిహీనుడును బలహీనుడినే అనుకుంటున్నాం. కానీ ఉపవాస ప్రార్థన 2వ రోజు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మీ పక్షమున నేనున్నాను. ఆ మాట ఏం చేయడం ఒకసారి చదువు. నిశ్చయముగా నేను నీకు తోడైందును, నిశ్చయముగా నేను నీకు తోడైండెదను, నేను నిన్ను పంపితనంటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం. చాలా మా దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మోసే సామర్థ్యం లేదు, నా దగ్గర శక్తి లేదంటే దేవుడు ఏం చెప్తున్నాడు? చెప్పాలి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పాలి. నిజమే, నీ దగ్గర సామర్థ్యం లేదు, కానీ సామర్థ్యమును కాదు, సృష్టిని నోటి మాట చేత కలగజేసిన దేవుడే నీతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి మీరందరూ కూడా శక్తి లేదు, సామర్థ్యం లేదు, మా వల్ల అవ్వదు, మా తెలివి సరిపోదు, మా జ్ఞానం సరిపోవట్లేదు, ఇంక మేము ఇంతే, మా బ్రతుకు మారదని మీరు ఎవరు అనుకోవడానికి లేదు. ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నేను మిమ్మల్ని బట్టి కాదు, కానీ నేను మీకు తోడై ఉన్నాను అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి చెప్పండి, సామర్థ్యం లేని వాళ్ళ పక్షాన ఎవరున్నాడు? శక్తి లేని వాళ్ళ పక్షాన ఎవరున్నారు? జ్ఞానం లేని వాళ్ళ పక్షాన ఎవరున్నారు? అందుకే అంటాడు, జ్ఞానులను సిగ్గుపరిచి వెర్రి వారిని ఆయన ప్రభు పైకి లేవనెత్తువాడై ఉన్నాడు అంటే, దీనులను పెంట కుప్పలో నుంచి పైకి లేవనెత్తువాడై ఉన్నాడు అంటే. నేను అందుకే అంటాను, దేవుళ్ళు మనం ఉన్నప్పుడు, దేవుని దగ్గర మనం యథార్థంగా ఉన్నప్పుడు, వాస్తవానికి లోకంలో ఉన్న జ్ఞానం మనకు లేకపోయినా పర్వాలేదు, లోకంలో ఉన్నట్లుగా థియాలజీ తెలివితేటలు మన దగ్గర లేకపోయినా పర్వాలేదు, అందరిలాగా మాటని తమ్మిని పిమ్మిని దిమ్మిని బమ్మిని చేసే అలవాటు మన దగ్గర లేకపోయినా పర్వాలేదు. ఎందుకనంటే నన్ను వాడుకోవడానికి, నన్ను బలపరచుటకు, నాకు శక్తిని అనుగ్రహించుటకు, నాకు సామర్థ్యం ఇచ్చుటకు నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు నువ్వు అన్ని విషయాలలో గొప్ప కార్యాలు చూడాలి అని అంటే నువ్వేం చేయాలో తెలుసా? నా దేవుడు నాకు తోడై ఉన్నాడని నమ్మాలి. ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా. మీకు ఎవరు తోడై ఉన్నాడు? చెప్పాలి గట్టిగా. ఇప్పుడు వరకు ఏమన్నారు? ఈ రాత్రి వరకు ఏమన్నారు? సామర్థ్యం లేదన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? దేవుడే తోడై ఉన్నాడు. చెప్పాలి గట్టిగా. ఎవరు తోడై ఉన్నారు మనకి? దేవుడే మనకు తోడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. అవదు అన్నట్టుగా లేదు, చేయలేము అనడానికి లేదు, రాదు అనడానికి లేదు, ఏదైనా చెయ్యగలము ఆయన నామములో. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. దేవుడు అన్నీ ఉన్నవాడిని పిలిచి వాడుకుంటే అద్భుతమే ఉండదు. ఉంటుందండి? చెప్పాలి గట్టిగా. ఇప్పుడు 100 మంది వెళ్ళి ఒక్కడి మీద యుద్ధం గెలిచి వచ్చేస్తే ఉపయోగం ఏమైనా ఉందా? చెప్పుకోదగింది ఏమైనా ఉంటుందా? ఒకడెళ్ళి 100 మందిని ఓడించేస్తే? చెప్పాలి గట్టిగా. ఇంకా చెప్పాలి.
ఆ ప్రజలందరూ ఇశ్రాయేల్లో మొట్టమొదటి రాజుగా ఉన్న సౌలు దగ్గర ఉన్న సౌలు కానీ సైన్యం కానీ పిల్లలు కానీ అందరూ గొలియాతుని చూసి పారిపోతున్నారు. ఒకే ఒక దావీదు ఎదురికెళ్ళి నుంచున్నాడు, గొలియాతు కోల్చబడ్డాడు. మరి సామర్థ్యం ఏది? శక్తి ఏంటి? చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పాలి. మరి సౌలు కండలు తిరిగినవాడుగా ఉన్నాడు కదా, అందంగా కనబడుతున్నాడు కదా, తన పిల్లలు ఉన్నారు కదా, అక్కడ సైన్యం కూడా బలమైన సైన్యాన్ని తయారు చేశాడు కదా. మరి ఇంతటి బలవంతులు కూడా వెళ్ళి ఏం చేయలేకపోతున్నారంటే దేవుని మాట పట్టుకొని విశ్వాసంతో మాట్లాడలేకపోతా ఉన్నారు. విశ్వాసంతో మాట్లాడలేకపోతున్నారు. ఏమంటున్నారు? ఒకవేళ ఎల్లగా దావీదు ఈటి పట్టుకుంటే నువ్వు అసలు ఈటిని మొయ్యగలవా అని అడుగుతున్నారు. ఏమడుగుతున్నారని? నువ్వు దాన్ని అసలు మొయ్యగలవా? నువ్వు యుద్ధానికి వెళ్ళడం తర్వాత సంగతి, నువ్వు దాన్ని మొయ్యగలవా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ రాత్రి నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నీ దగ్గర శక్తి లేదు, సామర్థ్యం లేదు, ధనం లేదు, ఏమీ లేకపోయి ఉండొచ్చు. అన్నిటికంటే విలువైన దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. అన్ని లక్షల మందిని మోసే విడిపించుటకు మోసే దగ్గరున్న ఆయుధం ఏంటో తెలుసా? మోసే సంపాదించుకున్నది ఏంటో తెలుసా? దేవుణ్ణి సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే నీకు తోడై ఉన్నానో, నువ్వు నడు, నీ మార్గం అంతట్లో నేను నీకు సహాయం చేస్తాను, నీకు ముందుగా నా దూతను పంపిస్తానని మోసేతో దేవుడు ఎప్పుడైతే చెప్పాడో మోసే యాత్ర కొనసాగించాడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే దేవుడు నాకు తోడై ఉన్నాడనే విశ్వాసంతో ముందుకు వెళ్ళగలుగుతారో వాళ్ళ జీవితంలో డోకా లేకుండా ప్రభు కార్యాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దావీదు దేని నిమిత్తం కార్యం చేశాడు? చెప్పాలి గట్టిగా. దావీదు గొలియాతుని కోల్చడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటి? ఆయుధాలు ఎట్టుకెళ్ళాడా? మరి ఎందుకు గొలియాతు దగ్గర జయం చూడగలిగాడు? చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఆ సున్నతులని ఫిలిష్తీయుడెంత? నా దేవుడు జీవము కలిగిన వాడని దేవుని నామాన్ని బట్టి వెళ్ళాడు, జయం చూశాడు. ఆమేన్. ఈరోజు నేను చేస్తున్న సేవలోనైనా నీ కుటుంబంలోనైనా ఈరోజు ఎవరు కనబడాలి? చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఆ దావీదు ఎలాగైతే రోసం కలిగి చెప్పగలుగుతున్నాడు, నీ దేవుణ్ణి నామాన్ని రోసం కలిగి నువ్వు ప్రకటించగలిగితే, నా దేవుడే నాకు తోడై ఉన్నాడు అని నువ్వు నోరు తెరిచి విశ్వాసంతో చెప్పగలిగితే, దావీదు చూసిన కార్యాన్ని నువ్వు చూస్తావు, మోషే చూసిన కార్యాన్ని నువ్వు చూస్తావు. అనేక వందల సంవత్సరాలుగా ఉండిపోయిన ఆ బంధకపు కట్లు ఒక్క మాట చేత దేవుడు తెంపిన వాడై ఉన్నాడు. స్తోత్రం. లక్షల మంది కట్లు తెంపడానికి కోట్ల మంది వచ్చారా? ఒక్కడనే పంపించాడా? చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఈరోజు నీ కుటుంబం పరిస్థితులన్నీ మారాలి అని అంటే నీ ప్రార్థన ప్రాముఖ్యమైనది. నువ్వు ఒక్క వ్యక్తివి సాధనంగా నీ కుటుంబంలో ఒక మంచి భక్తి కలిగి దేవుడి మీద నమ్మకంతో నువ్వు నిలబడగలిగితే ఈ రాత్రి నీ కుటుంబము ఏ బంధకప్పు కట్టులో ఉందో ఆ కట్టులను ప్రభు తెంచుతాడు. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతాలు చేయడానికి మోసే మీ జీవితానికి రావాల్సిన అవసరం లేదు. మీ ముందున్న గొలియాతు వంటి సమస్యల్ని కోల్చడానికి దావీదు నీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. నీ ముందున్న కొండవంతి సమస్యలను కూడా కోల్చడానికి నీవే ఈ రాత్రి ఒక దావీదు అవుదువుగాక. ఆమేన్, ఆమేన్. దావీదు రావాలా? దావీదులా మారుతావా? చెప్పాలి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పాలి. ఇప్పుడు దావీదు రావాలా? నువ్వు దావీదుగా మార్చబడతావా? ఇంకా గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. దేవుడే నాకు తోడై ఉన్నాడు అనే దావీదును చూడాలి రాత్రి నీలో నేను. ఆమేన్, ఆమేన్. గొలియాతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కడే దావీదు కనబడుతున్నాడు దేవుడికి. ఈ రెండవ రాత్రి ఉపవాస ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీరందరూ దావీదుల వలె నా దేవునికి కనబడాలి. దేవునికి స్తోత్రం. ఎంతాడు ఆఫ్టర్ ఆల్ అన్నాడండి. నా దేవుని ముందు వాడెంతటి వాడు అన్నాడు. ప్రభు కార్యం చేసి చూపించాడు. ఆమేన్, ఆమేన్. ఈ రాత్రి నువ్వు చెప్పగలవా? నాకున్న అప్పేపాటిది, నాకున్న బలహీనత ఏపాటిది, నాకున్న సమస్య ఏపాటిది? నా దేవుడే నాకు తోడై ఉన్నాడు. నా దేవుడు సజీవుడు. ఆమేన్,
ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా దేవుడు నా పక్షాన కొనుకడు. చెప్పాలి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. ఈ రాత్రి నువ్వెవరు? చెప్పాలి గట్టిగా. గొలియాతు నీ ముందుకు వస్తే నువ్వు ఒక దావీదుగా మార్చబడాలి. ఆమేన్. నీ ప్రజలను కాపాడుకోవడానికి నువ్వు ఎలా మార్చబడాలి? ఒక స్తోత్రం, హల్లెలూయా. ఎలా మార్చబడాలి? దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నీ కుటుంబంలో సమస్యలు వచ్చినాయి, ఉపద్రవములు వచ్చినాయి, అప్పులు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, కన్నీళ్ళు వచ్చినాయి, దుఃఖం వచ్చింది. ఈ రాత్రి నువ్వు ఎలా మారాలో తెలుసా? ఆ పర్వతం ఎక్కి దేవునితో ముఖాముఖిగా ప్రార్థన చేసి మాట్లాడుతున్న మోసే వలె నువ్వు మారాలి. ఆమేన్. ఒక్క మోసే ప్రార్థన అన్ని లక్షల మందిని విడిపిస్తే, ఈరోజు మోసే వలె నువ్వు చేస్తున్న ప్రార్థన నీ కుటుంబంలో నలుగురిని విడిపించలేదు? నీ ప్రాంతంలో మీ వీధిలో ఉన్న ఆ 10 కుటుంబాలని రక్షించలేదు? నీ ప్రాంతంలో ఉన్న ఆ 5,000 మందిని ప్రభు రక్షించలేడు? లక్షల మందిని బంధకాల కట్లు తెంచిన ఆ మోసే ప్రార్థన ఈరోజు నీలో మొదలు కావాలి. ఆమేన్, ఆమేన్. ఎన్నాళ్ళ నుంచో ఇంకా పాపంలో ఉండిపోయిన ప్రజలను విడిపించుటకు నీవే ఈ రాత్రి ఒక మోసే అవ్వాలి. ఆమేన్, ఆమేన్. ఎందుకు ఈ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నానో తెలుసా? దేవుడు నాకు తోడున్నాడు అని విశ్వసించిన ప్రతి ఒక్కడు ఇలాంటి కార్యాలే చేస్తాడు, ఇలాంటి అద్భుతాలే జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ఇప్పుడు మీ కుటుంబాన్ని బంధపు కట్టుల నుంచి తెంపడానికి ఎవరు రావాలి? భలే మళ్ళీ మాట మారుతున్నా. ఈ రాత్రి మీ కుటుంబం బంధకప్పులు తెంపడానికి ఎవరు రావాలి? మీ బంధకప్పు కట్లు తెంచడానికి ఎవరు రావాలి? చెప్పాలి గట్టిగా. మోసే గారిని పంపించమంటారా బంధకాల నుంచి విడిపించడానికి? చెప్పాలి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పాలి. నీ కుటుంబాన్ని విడిపించుటకు నీవే ఒక మోసే కావాలి. దేవునికి స్తోత్రం. ముఖాముఖిగా దేవునితో మాట్లాడే మోసేని మనం చూసాం. ముఖాముఖిగా ఒక స్నేహితుడి వలె మోసే దేవుడు మాట్లాడుకుంటున్నారంట. ఈ 2వ రోజు ఉపవాస ప్రార్థనలో నువ్వు మనుషులతో మాట్లాడుతూ కనపడకూడదు. నీ ప్రార్థనా గదిలో దేవునితో మాట్లాడే మోసే వలె నువ్వు మారిపోవాలి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. సమయం గుర్తులేదు, సమయం మర్చిపోయాడు, సమయం ఎంత అవుతుందో తెలియట్లేదు, ఆకలి మర్చిపోయాడు, నిద్ర మర్చిపోయాడు, అన్నీ మర్చిపోయాడు. దేవునితో మాట్లాడుతూ దేవుని స్వరం వినుటకే ఆ పర్వతం ఎక్కి ఆ దేవుని నామాన్ని మహిమపరుస్తూ గోజాడుతున్న ఆ మోసే వలె ఈ రాత్రిని మారిపోవుదు గాక. ఆమేన్, ఆమేన్. ఈ 2వ రాత్రి ఎలా మారిపోవాలి? నువ్వు దేవునికి మొర్రపెడుతున్న మోసే వలె మారిపోవాలి. తన ప్రజలను విడిపించిన మోసే వలె నువ్వు మారిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ఆ పర్వతం ఎక్కి దేవునితో మాట్లాడి ముఖాముఖిగా ఒక స్నేహితుడు వలె మాట్లాడి మోసే కొండ దిగుతుంటే మోసే మొహాన్ని చూడలేకపోతున్నారంటే అంత తేజో మహిమగా అంతటి తేజస్సుతో మోసే దిగి వస్తుంటే ఆ తేజస్సుని ఆ కిందనున్న ప్రజలు చూడలేకపోతున్నారంట. మోసే పర్వతం దిగి వస్తుంటే ఏం చేస్తున్నారు? చెప్పాలి గట్టిగా. ఆ తేజస్సును అంటే ఆ ముఖ కాంతిని చూడలేకపోతున్నారంట. అంటే అంత దైవికమైన శక్తి చేత, అంత దైవికమైన మహిమ చేత మోసే నింపబడ్డాడు. స్తోత్రం. మరి ఈ 2 రోజు ఉపవాస ప్రార్థనలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఆ దేవుని శక్తిని నువ్వు కూడా సంపాదించుకోవాలి, ఆ దేవుని మహిమను నువ్వు కూడా సంపాదించుకోవాలి. ఆ మోసే వస్తున్నప్పుడు మోసేని చూడలేకపోతున్నారని మోసే గుర్తెరిగి ఏం చేస్తున్నాడు? అబ్బాబా, దేవునికి స్తోత్రం. అంటే అప్పుడు కనిపెట్టాడు, అంటే అంతటి తేజస్సుని ప్రజలు చూడలేకపోతున్నారని. అంటే మోసేతో మాట్లాడిన దేవుడితో మాట్లాడిన మోసేకే అంత తేజస్సు ఉంటే మరి నా దేవుడు ఎంత తేజస్సు కలిగిన వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి నేను తేజస్సు కలిగిన మోసేని చూడడానికి రాలేదు, తేజో మహిమ కలిగిన నా దేవుణ్ణి చూడడానికి వచ్చాను. స్తోత్రం. ఆ వెలుగు, ఆ ముఖ దర్శనం మనం చూడాలి ఈ రాత్రి. ఈ 2వ రోజు ఉపవాస ప్రార్థనలో ఇన్ని జరగాలి అని అంటే నువ్వు ప్రార్థించే అనుభవంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎవరం చెప్పాలి?
మోసే ఏం చెప్పాడు ఇందాక? మోసే ఏం చెప్పాడండి? నాలో ఏం లేదన్నాడు. నువ్వెవలో చెప్పాలి? సామర్థ్యం లేని దానివా, దేవుడు తోడై ఉన్నదానివా? చెప్పాలి గట్టిగా. సామర్థ్యం లేనివాడివా, దేవుడు తోడై ఉన్నవాడివా? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఇప్పుడు నాలో సామర్థ్యం లేదని చెప్పొద్దు, నాకు దేవుడు తోడై ఉన్నాడని చెప్పాలి. ఏం చెప్పాలి? నాకు దేవుడు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ పిరికి వ్యక్తిగా పారిపోయిన మోసే ఆ తర్వాత కొండ దిగి వస్తుంటే, ప్రభు పిలిచిన తర్వాత ప్రార్థన చేసి పర్వతం దిగి వస్తుంటే ఆ వ్యక్తిని చూడడానికి కూడా భయపడుతున్నాడు. అంత తేజస్సు కలిగిన వాడిగా మారిపోయాడంట. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడు? భయస్థుడిగా, పిరికి వ్యక్తిగా పారిపోయాడండి. ఎప్పుడైతే దేవుని చెంతకొచ్చాడో, ఎప్పుడైతే దేవునితో మాట్లాడడం ప్రారంభించాడో, ఎప్పుడైతే దేవుని సముఖంలో ప్రార్థించడం మొదలుపెట్టాడో, అంతకంతకు అనేక మందికి దేదివ్యమానంగా దేవుడు మోసేని నిలబెట్టినట్లు ఈ ఉపవాస ప్రార్థనలో నీ కుటుంబానికి నువ్వు ఒక బలమైన సాధనంగా నిలబడాలి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆ పర్వతం ఎక్కక ముందు మోసే వేరు, పర్వతం ఎక్కిన తర్వాత చెప్పాలి గట్టిగా. ఈ రాత్రి ఉపవాస ప్రార్థనలు చేయకముందు నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు, కానీ ఉపవాస ప్రార్థనలు ప్రారంభించిన తర్వాత నీలో కూడా అలాంటి తేజస్సు పుట్టాలి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఎందుకు? మొన్నటి వరకు మన మధ్యనే ఉండేవాడు కదా, మనతోటి వాడే కదా, కానీ ఇలాంటి వ్యక్తిగా ఎంత అద్భుతంగా ఎందుకు మోసే మారిపోయాడని ఇశ్రాయేలు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారంట. ఈ రాత్రి అడుగంటిపోయిన నీ జీవితం, బంధకంలో ఉన్న నీ జీవితం, బంధింపబడి శ్రమలతోటి, సోదరులతో, ఇబ్బందుల చేత, ఇరుకుల చేత కట్టబడి, సమాధానం లేక, తిండి తినక, వంట పెట్టిన నిద్ర రాక నీ కుటుంబం ఈ రాత్రి ఏ స్థితిగతుల్లో అయితే ఉన్నదో, కానీ నీ జీవితాన్ని చూసి ఇంకా వీళ్ళింతే అనుకుంటున్నటువంటి ప్రజలు ఏం జరిగిందో తెలియదు, కానీ వీళ్ళ జీవితాలు మారిపోయాయి అనే ఒక సాక్ష్యం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. అంటే మోసేను చూసిన ప్రజలు ఏమయ్యారు? ఆశ్చర్యపోయారు. ఈ ప్రార్థనల తర్వాత నిన్ను చూసి ఆశ్చర్యపోవాలి. ఆమేన్, ఆమేన్. అలాంటి భక్తి నువ్వు కొనసాగించాలి, అలాంటి ప్రార్థన నువ్వు చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక, స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు అందరూ చూసి ఏం చేశారు? వెక్కిరించారు, హేళన చేశారు, నవ్వుకున్నారు. కానీ దావీదు ఏమన్నాడు? మీరు నవ్వుకుంటే నవ్వుకోండి, ఆడ సున్నత లేనివాడే, ఆ పిలిచి నా దగ్గర ఎంత, నా దగ్గర నిలబడలేడు, నా దేవుని శక్తి ముందు వాడేపాటు వాడు అన్నాడు. ఎగతాళి చేసిన వాళ్ళు, ఎటకారం చేసిన వాళ్ళు, నిందించిన వాళ్ళు, అవమానించిన వాళ్ళు, పొల్లేకలిచ్చిన వాళ్ళు ఎప్పుడైతే గొలియాతుని కూల్చొచ్చాడో, సౌలుకు 1000 కొల్లది, దావీదుకు 10,000 కొల్లది అని చప్పట్లు కొట్టి మరి దావీదుని కొనియాడారంట. దేవునికి మహిమ కలుగును గాక. నేను అందుకే చెప్తాను, దేవుడు నాకు తోడై ఉన్నాడు అని చెప్పే వ్యక్తులను బట్టి దేవుడు అద్భుతాలు చేస్తాడు ఈ రాత్రి. ఆమేన్, ఆమేన్. నేను నీకు తోడై ఉన్నాను అనగానే వెళ్ళిపోయిన మోసేని బట్టి లక్షల మందిని ప్రభువు విడిపించాడంట. ఆమేన్. ఏ మాటను బట్టి వెళ్ళిపోయాడు? నేను నీకు తోడై ఉన్నాను అన్న మాటను బట్టి మోసే ప్రయాణం కొనసాగించాడు. స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎంతమంది ఎదిరించలేకపోతున్నప్పుడు నా దేవుడు ఉన్నాడు అని వెళ్ళిన దావీదుని బట్టి దేవుడు జయాన్ని ఇచ్చాడు. ఆమేన్, ఆమేన్. ఎవరైతే పరిపూర్ణంగా విశ్వసిస్తారో వారిని బట్టి కార్యాలు జరుగుతాయి. ఆమేన్. ఈ 2వ రాత్రి ఉపవాస ప్రార్థనలు చేస్తున్న నీవు ఏ రీతిగా ఉండాలి? చెప్పలి గట్టిగా, చెప్పలి గట్టిగా. ఆ మోసేకి తోడైన దేవుడు, ఆ దావీదుకు తోడైన దేవుడు, ఆ దావీదుకు జయమిచ్చిన దేవుడు. స్తోత్రం. ఆ మోసే ద్వారా ఆ బంధకపు కట్లు తెంపిన దేవుడు నా ద్వారా నా ప్రజలు, నా కుటుంబీకులు, నా సంఘ జనుల కట్టులు ఆయన తెంచుతాడు. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతాలు జరగాలి అని అంటే మనం ఏవో పెద్ద పెద్ద కార్యాలు ఏం చేసేద్దు, ఒక మాట విశ్వసించి ముందుకెళ్తే చాలు, ప్రభు కార్యాలు చేస్తాడు. ఆమేన్. నేను సేవ ఆరంభించిన మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా నా విశ్వాసం ఏంటో తెలుసా? నా విశ్వాసం ఏంటో తెలుసా?
నా ప్రభు నాకు ఎప్పుడూ తోడై ఉన్నాడు. నేను వెళ్ళే మార్గం అంతా సరళం చేస్తాడు. ఎంతమంది శత్రువులా ముందుకు దండెత్తి వచ్చినను నాకు జయమిచ్చేవాడు దేవునికి స్తోత్రం. ప్రజలను చూసి మనం ముందుకు వెళ్తే ఎప్పుడు జయాన్ని చూడలేం. ఎప్పుడైతే యేసుని చూసి మనం ముందుకు వెళ్ళగలుగుతామో అప్పుడే కార్యాలు చూడగలుగుతాం. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మోసేని నడిపించాడు, అప్పుడు ఉన్న శక్తి ఇప్పుడు తగ్గిపోయింది దేవుడి దగ్గర. దావీదుకు జయం ఇచ్చినోడు నీకు జయం ఇస్తాడా? శక్తి తగ్గిపోయిందా? మనం పాట పాడతాం, నిన్న నేడు నిరంతరం మారనే మారదు, చెదరని వాడవు. అంటే ఎప్పటికీ చెప్పలు, ఎప్పటికీ ఒకేలా ఉన్నాడంట ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు ఆయన. ఆమేన్, ఆమేన్. మరి రెండో రోజు ఉపవాసంలో నువ్వేం చెప్పాలి? గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. నా దేవుడు నాకు నిశ్చయముగా తోడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎవరైతే నా దేవుడు నాకు తోడై ఉన్నాడని విశ్వసించి ముందుకు వెళ్ళగలుగుతారో వారి పక్షాన అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్, ఆమేన్. మరి ఎంతమంది ఆ రీతిగా మనం బ్రతకగలుగుతున్నాం? ఇంకా కాలిక్యులేటర్ వేసుకుంటున్నావా? నా బలం ఎంత, నా సామర్థ్యం ఎంత, నా శక్తి ఎంత, నా తలరాత అలాగే ఏడిసింది, నా బుర్రపీకు, ఇవి మీరు మాట్లాడే మాటలు. మోసే ఏమన్నాడు? నా తలరాత ఏటయ్యా నన్ను అన్నాడా? నేను నీకు తోడై ఉన్నాను నడవయ్యా. బయలుదేరాడు అంతే యేసునామములో. స్తోత్రం, హల్లెలూయా. అప్పటి వరకు అన్నీ ఉన్నా, ఇంటికాడ ఉన్నా, అప్పటి వరకు మోసేని అవమానపరిచి మోసేకు లోబడలేని ప్రజలనే మనం చూసాం. మోసే పేరు చెప్తే భయపడే ప్రజలను తర్వాత ప్రభు సిద్ధం చేశాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకే అలుపులను దేవుడు ఏం చేస్తాడంట చెప్పాలి. దేవునికి స్తోత్రం. అలుపులను ఏం చేస్తాడు? గనులుగా చేస్తాడంట. అల్పమైన గోత్రంలో పుట్టిన వాడిని ఏం చేశాడు? రాజుగా అభిషేకించాడు. రాత్రి మనం నిజంగా ప్రజలు మనల్ని అల్పుల్లా చూస్తే, అల్పమైన వారిగా చూస్తే మంచిదే. మనల్నే దేవుడు బలపరిచి ఘనంగా వాడుకుంటాడు. ఆమేన్, ఆమేన్, స్తోత్రం. నేను అందుకనే మంచి జ్ఞానం లేదు, మంచి చదువు లేదు, మంచి డబ్బు లేదు, మంచి లోకంలో అందరిలాగే చాతుర్యం మాలో లేదు అని చాలామంది బాధపడతారు. నేనేమంటాను తెలుసా? లేనప్పుడే సంతోషించాలి. ఎందుకు తెలుసా? అన్నీ ఉన్నాను ఆయన వాడ్డో, ఏమీ లేని వాడిని దేవుడు గొప్ప చేయవాడు అయినాడు. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆ రొట్టెల షాప్కి వెళ్ళి ఏం తెచ్చుకుంటాం? బేకరీకి వెళ్తామా? బేకరీకి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? జనం వచ్చినప్పుడు రొట్టెలు వేస్తాం, గుర్తుందా మీకు? ఆ రొట్టెలు తీసుకొచ్చుకునేటప్పుడు ఏం చేస్తామంటే మంచిగా ఉండేది మనం తీసుకొచ్చుకుంటాం. సో నాకు కింద నా బేసిల్లో ఉన్న చిన్న చిన్న ముక్కలు మనం తీసుకొస్తామా? చెప్పాలి గట్టిగా. అంటే ముక్కలు తీసుకుంటామా, మంచిది తీసుకొచ్చుకుంటామా? చెప్పాలి గట్టిగా. ఇప్పుడు నువ్వు షీట్ షాప్కి వెళ్ళావు అనుకోండి, మంచివన్నీ ఏరు తెచ్చుకుంటావా, ముక్కలు తెచ్చుకుంటావా? ఇంకా గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా. మంచివిగా తెచ్చుకుంటావు, అవునా కదా? అంటే లూజు ఏం చేస్తాం? ముక్కలు సెక్కలైపోయినా ఏం చేస్తాం? మనకు వద్దు, అలాంటిది వద్దంటాం. మంచిది కావాలి. కళ్ళకి ఎలా ఉండాలి? అందంగా కనపడాలి. మంచిగా ఉంటేనే కానీ మనం ఏది తెచ్చుకొని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం, మంచిగా ఉండాలనుకుంటాం. కానీ దేవుడు దేన్ని చూస్తున్నాడో తెలుసా? విరిగి నలిగి ఎందుకు పని చేయలేని దాన్ని బాగుపరిచే దేవుడై ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకే అంటాడు, విరిగి నలిగిన హృదయమును నాకు ఇష్టమైన బలియాగమంటాడు ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే మీరు అనుకుంటారు ఈ రాత్రి మా దగ్గర ఏమీ లేదు, మమ్మల్ని జనాలు పక్కన పెట్టేశారు, కుటుంబీకులు పక్కన పెట్టేశారు, బంధువులు పక్కన పెట్టేశారు, స్నేహితులు పక్కన పెట్టేశారని. ఎవడు నిన్ను పక్కన పెట్టినా నేను సమకూర్చేవాడు నీకు తోడైనాడు ఈ రాత్రి. దేవునికి మహిమ కలుగును గాక. నేను అందుకే అంటాను, టేక్ ఇట్ ఈజీ తీసుకో, నా ప్రభు నీ పక్షాన కార్యాలు చేస్తాడు ఈ రాత్రి. హల్లెలూయా. ఎవరు నిన్ను చేయి విడిచినా నా దేవుడు, చెప్పాలి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పాలి, ఎవరు నీ చెయ్యి విడిచినా నా దేవుడు నీ చెయ్యి విడవడని చెప్తాను. ఆమేన్, ఆమేన్. అందంగా ఉన్న ఈ పనికొచ్చే ఈ లోకానికి కావాలి. ఎందుకు పనికి రాకపోయినా నిన్ను ప్రయోజకునిగా చేయడానికి ఈ రాత్రి నా ప్రభు సిద్ధముగా ఉన్నాడు.
అందుకే ఆయన అంటాడు ఏంటో తెలుసా, నువ్వు అలుపులతోనూ పాపులతోనూ కూర్చుంటున్నావు ఏంటయ్యా అని యేసుక్రీస్తు ప్రభు నువ్వు దైవ కుమారుడివే కదా అని అడిగితే యేసుప్రభు ఏమంటాడో తెలుసా, నేను ఆరోగ్యవంతుల కోసం రాలేదు కానీ ఎవరి కోసం వచ్చాను చెప్పాలి, రోగుల కోసం వచ్చానంటాడు ఆయన. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి డాక్టర్ అవసరమండి? చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఈ రాత్రి చెప్తున్నాను, పడి చెడి పతనమైపోయిన జీవితాలను ఆయన సంపూర్ణంగా కట్టుబడి ఉన్నాడు ఈ రాత్రి. ఆమేన్, ఆమేన్. ఈ రాత్రి కడతాడు దేవుని బిడ్డలారా. నువ్వు అనుకుంటున్నావు అంతే, చెదిరిపోతున్నాం మొక్కలైపోతున్నామని. మొక్కలు చెక్కలైపోయిన నిన్ను ప్రభు కడతాడు ఈ రాత్రి. ఆమేన్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అన్నీ ఉన్నోడికి మనం కొంచెం బెట్టుకెళ్ళి పెట్టడం వల్ల ఉపయోగం ఏముంది? ఏమీ లేనోడికి పెట్టడం వల్ల ఏమొస్తుంది? స్తోత్రం. ఈ రాత్రి ఏమీ లేని నిన్ను నా ప్రభు అన్నీ ఉన్నవాడిగా చేయగలడు ఆయన. స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నువ్వేం చెప్తావు? జ్ఞానం లేదని బాధపడతావా? తెలివి లేదని మాకు బాధపడతావా? లోకంలో ఉన్న ఆ చాతుర్యము నాలో లేదంటావా? చెప్పలి గట్టిగా, నా దేవుడు నాకు తోడున్నాడు చాలదంతే. స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. థియాలజీ చదివినోడు కంటే ప్రార్థన చేసినోడు వాక్యం బాగా చెప్తాడు. స్తోత్రం, అవునే కదా. ఇప్పుడు థియాలజీ చేసినోడు ఏం చెప్తాడు? అక్కడ సిద్ధపడతాడు, నేర్చుకుంటాడు, పాఠాలు బట్టి పడతాడు, అక్కడ చెప్తాడు. కానీ నేనంటాను, థియాలజీ కంటే నా దేవుడు నాకు తోడున్నాడని సేవ చేయి సేవకుడు ధన్యుడు అంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు అందుకే చూడండి, థియాలజీలో మంచిగా చాలామంది వాక్యాలు చెప్తూ ఉంటారు, బోర్డులు పెట్టి అవి పెట్టి ఈ పెట్టి వాక్యాలు చెప్తూ ఉన్నప్పుడు ప్రజలకు అవి అర్థం కావు. అర్థమవుతాయా? యాక్చువల్లీ ఇది ఎలా జరిగిద్ది, ఎన్ని అడుగులు ఇన్ని మూరలు మనం లోతుకి దిగాము అని అంటే అప్పటికి సగం కునికేస్తాడు. ఏమవుతాడు? అప్పటికి సగం కునుకో. పరలోక యాత్ర బయలుదేరుతారు. పరలోకమేనా అంతఃపురం చేరాలనేనా తాపత్రయం. ఏమవుతాడు? యాక్చువల్లీ అనే దగ్గర గంట అయిపోద్ది. వాక్యం చెప్పిన యాక్చువల్లీ 100 సార్లు వస్తుంది, వాక్యం ముగింపు అయిపోద్ది. ఏం చెప్పారంటే యాక్చువల్లీ అనుభూతులకు సమయం అయిపోయింది అంతే. ఇంటికి వెళ్ళి అదే చెప్పాలి. నేను అందుకే అంటాను, నీకు లోక జ్ఞానము లేకపోయినా దేవుడు నీకు తోడై ఉంటే చాలు. స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ 2వ రోజు రాత్రి నేనేం చెప్పను ఉద్దేశించున్నాను, దేవునితో ఏం మాట్లాడను ఉద్దేశించున్నాడంటే, ఎవరు నీకు తోడై ఉన్నా లేకపోయినా, ఎంతమంది నిన్ను తోసివేసినా నేను నీకు తోడై ఉన్నాను, అది నీకు చాలు. ఆమేన్. నా కృప నీకు, చెప్పలి గట్టిగా, నా కృప నీకు, నా కృప నీకు. ఈ రాత్రి యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? నా కృప నీకు చాలు. ఏంటి? నా కృప నీకు, చెప్పాలి. నా కృప నీకు. నువ్వేం చెప్పాలి? నీ కృప నాకు చాలు అని చెప్పు. నా యేసయ్య ఈ 2 రోజు ఏం చెప్తున్నాడు తెలుసా? నా కృప నీకు చాలు అని చెప్తున్నాడు. నువ్వేం చెప్పాలో తెలుసా? యేసయ్య నీ కృప నాకు చాలు. నోరు తెరిచి చెప్దామా? యేసయ్య నీ కృప నాకు చాలు. ఇంకొకసారి చెప్దాం. యేసయ్య నీ కృప నాకు చాలు, నీవు నాకు తోడై ఉంటే చాలు, నీవు నన్ను నడిపిస్తే చాలు, నువ్వు నన్ను గెలిపిస్తే చాలు. ఈ రాత్రి నువ్వు గెలిపిస్తావని నేను ఆశతో ఉన్నాను. ఆమేన్. ఆయన గెలిపిస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం. మీరు అనుకుంటున్నారు కదా ఇంకా మన జీవితంలో మార్పులు రాదని. మీ జీవితంలో వచ్చిన మార్పు కొరకు అనేక మంది మాట్లాడుకుంటుండగా మీరు వింటారు, ఇది జరిగిద్ది. ఆమేన్, ఆమేన్. చాలామందికి విషయాలు తెలివి ఏంటో తెలుసా? ఇంకా మార్పు లేదని ఏడుస్తూ ఉంటారు. కానీ నేనంటాను, దేవుని వాక్యం ఎలాంటిదో తెలుసా? ఇంకా నీ జీవితం మారదు అనుకుంటున్న వాళ్ళే నీ జీవితం మారిందని చెప్తారు. ఆమేన్, ఆమేన్. ఆ మార్పు కోసం ప్రజలు మాట్లాడుకుంటుండగా ఆ మాట నీ చెవిని వినబడుతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆ వచ్చిన మార్పు అద్భుతం నీ చెవికి వినబడుతుంది. ఆమేన్, దేవునికి స్తోత్రం. మరి వినబడినప్పుడు మరి వినకుండామండి వింటున్నానండి, నా ముందు ఒకలాగా నా వెనకాల ఒకలాగా మాట్లాడుతున్నారండి పరిస్థితులు బట్టి అంటావా? ప్రజలు ఏ పార్టీ వారో ప్రభు నీకు రుచి చూపించున్నాడు. స్తోత్రం. బంగారం ఉందండి, ఎమ్మట తీసుకొచ్చి చేసేసుకుంటే అయిపోద్దా? అది అగ్నిలో కాల్చబడాలి, శుద్ధ సువర్ణంగా మార్చబడాలి, చెత్త అంతా తీయబడాలి. అది శోధించి శుద్ధీకరించి సువర్ణంగా మార్చబడిన తర్వాత ఒక ఆభరణంగా చేయాలి అని అంటే ఎంత పని ఉంటుంది?
అదంతా చేసిన తర్వాత బంగారానికి విలువ వస్తుంది, ఒక రూపు వస్తుంది. ఈ రాత్రి పరిస్థితులు ఏంటో, ప్రజలు ఎలాంటి వాళ్ళు నీకు తెలియడానికి ఆలస్యం చేస్తున్నాడు. ఆలస్యం చేసిన వాడు అద్భుతం ఖచ్చితంగా చేస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆలస్యము నా మేలు కొరకు. ఆమేన్. ఆలస్యం, ఆలస్యం, ఆలస్యం. ఇంకా గట్టిగా చెప్పాలి, ఆలస్యం అద్భుతం కొరకు. ఇంకొక మాట చెప్పనా, యోబుకి దేవుడు ఆలస్యం చేశాడా లేదా? ఎందుకు ఆలస్యం చేశాడు? 1%కి 2% ఇచ్చాడండి. స్తోత్రం. 5,000కి 10,000, 7,000కి 14,000, 14,000కి 28,000 దేవుడు విస్తరించాడు. ఆమేన్. నేను ఒక మాట చెప్తాను ఈ రాత్రి, మీరు అందరూ దేవుని వాక్యం లైవ్లో ఉన్నవారైనా ఎక్కడ ఉన్నవారు అయినా అనేక సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న వారు, మీ అందరికీ ఒక మాట చెప్తాను. ఏంటో తెలిసే ఈ మాట, నీ హృదయాన్ని పెట్టి ఈ మాట, నీ జీవితంలో అడుగంటిపోతున్నావు అని అంటే నువ్వు ఆకాశం అంత ఎత్తుకు ఎదగబోతున్నావు. ఆమేన్. దారులన్నీ మూసిపోయాయి అని అంటే దేవుడు ముయ్యబడిన ఒక ద్వారానికి 7 ద్వారాలు తెరుస్తాడు. స్తోత్రం. అడుగంటిపోయేది ఎందుకో తెలుసా? ఆకాశమంత ఎత్తు ఎదగడానికి. నేను అణిచివేస్తున్నది ఎందుకో తెలుసా? నేను ఆకాశమంత ఎత్తు ఎదగడానికి ప్రభు కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నువ్వు డబ్బు పరంగా, కుటుంబ పరంగా, లేకపోతే భక్తి, నువ్వు ఏ విషయంలో నువ్వు అడుగంటిపోతున్నావో నాకు తెలియదు, కానీ నా ప్రభు నిన్ను ఆకాశమంత ఎత్తుకు ఎదిగించేవాడై ఉన్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక వాగ్దానం ఉంటుంది, నువ్వు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించేదను అంటాడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది అడుగంటిపోయారు? ఇప్పుడు ఎంతమంది అడుగంటిపోయినట్టున్నాయి? చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా, చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. ఆ అప్పం కాల్చి తీసుకొచ్చే ముందు ఏముంది? అప్పం కాల్చి తీసుకొచ్చే ముందు ఆ పేద విధవరాలు ఏం చెప్పింది? నా చేతిలో ఉన్న కొంచెం పిండి తప్పితే ఇంకేమీ లేదు, ఈ బుడిలో నూనె అంతా కూడా అయిపోయిందని చెప్పాడు. అది చివరి అప్పము అడుగంటిపోతున్నట్లు ఆ స్త్రీకి కనిపించింది. ఆకాశమంత సమృద్ధిని దేవుడిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అడుగంటిపోవడమే చూసింది. బలహీనురాల్ని, నాకెక్కడి నుంచి వస్తుంది, విధవరాల్ని, నా బిడ్డలు ఎలా పోషించుకుంటాను అనుకుంది. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆకాశమంత సమృద్ధినిచ్చాడు. ఆమేన్, ఆమేన్. మరి నువ్వు అనుకోకు అడుగంటిపోతుంది ఏంటి అని పరిస్థితి అని. ఆకాశమంత సమృద్ధిని ఇవ్వబోతున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పర్వతం మీద వాక్యం ప్రకటించిన తర్వాత ఎవరు తినడానికి తిండి లేదు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు అడుగంటిపోయి అందరి దగ్గర అయిపోయింది అనుకున్నారు. కానీ కొన్ని వేల మంది సమృద్ధిని దేవుడిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచమంతా లెక్కల మాస్టర్లకి లెక్కలకు అందలేని అద్భుతం ఆ పర్వతం మీద జరిగింది. ఈ రాత్రి ఏంటో తెలుసా? ఇన్ని అప్పుల పాలైపోయాను, వడ్డీలు ఎలా కడతాను, అప్పులు ఎలా కడతానో చింత వచ్చేసింది అని నువ్వు అనుకుంటున్నావు కదా. నీకు లెక్కల మాస్టర్కి అందని లెక్క. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పెట్టాలంటే ఏ మాస్టర్ అన్నా లెక్కలేమని చెప్పగలుగుతాడు? చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. అక్కడ అద్భుతం చేస్తున్నాడు. ఈ రాత్రి నీ ఇంట అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. అందరూ ఆశ్చర్యపోయారండి, స్టర్న్ అయిపోయారు. ఆకాశమంత అద్భుతములు చేయవాడు నాకు తోడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. అడుగంటిపోతున్న నన్ను ఆకాశమంత ఎత్తు ఎదిగించుటకు నా దేవుడు నాకు, చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. నీ ప్రజలు, నీ కుటుంబం బంధకపు కట్లు తెంచడానికి నీకు, చెప్పాలి గట్టిగా, నీ ముందున్న గొలియాతు వంటి శ్రమలను కూల్చడానికి నా దేవుడు నీకు, దేవునికి స్తోత్రం. అడుగంటిపోతున్న నీ జీవితానికి ఆకాశమంత సమృద్ధిని ఇవ్వడానికి దేవుడు నీకు, ఎందుకు పనికిరావని పక్కన కూర్చోబెట్టిన నిన్ను అనేక మంది అందనంత స్థితిలో ఎత్తుకు ఎదిగించుటకు నా దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. నీ విశ్వాసమే నిన్ను ముందుకు నడిపిస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే రాత్రి చెప్పు, నీకు ఎవరు తోడై ఉన్నారు? ఈ 2వ రోజు ఆయన నీకేం చెప్తున్నాడు? నేను నీకు తోడై ఉన్నాను, నా కృప నీకు, నేను నీకు తోడై ఉన్నాను, చెప్పాలి, నేను నీకు తోడై ఉన్నాను, నా కృప నీకు చాలని ఆయన చెప్తున్నాడు. నువ్వేం చెప్పాలి తెలుసా? నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆయన కృప నాకు చాలు. చెప్పు, నా యేసయ్య నాకు తోడై ఉన్నాడు, ఆయన కృప నాకు చాలు.
ఆయన కృప నాకు లేచి నుంచున్నా. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు, చేయి విడువడు, నన్ను చేయి విడువడు, నన్ను చేయి విడువాడు. నీ చేయి విడిచిపెట్టి వెళ్ళిపోతాడా? చెప్పాలి గట్టిగా, చెప్పాలి. మనం మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే అన్నీ ఉన్నోడు పట్టుకొని అన్నీ పోయిన తర్వాత వదిలేసిపోతారు. కానీ నా దేవుడు ఏంటాడు తెలుసా? ఏమీ లేని పరిస్థితుల్లో కూడా నిన్ను పట్టుకొని ఆకాశమంతా ఎత్తుకుని ఎదిగించేవాడు అన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నోరు తెరిచి కెళ్ళి మూసుకొని పరదమ్మకు పాట ఒక పల్లవిచ్చారు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు, నన్ను చేయి విడువడు, నన్ను చేయి విడువాడు. ఎవరు లేరు అనుకోవద్దు. ఇంకా నా శక్తి, నా సామర్థ్యం చాలదు అనుకోవద్దు. నేను నీకు తోడైనానని చెప్తున్నాడు ఆయన. నా కృప నీకు చాలని చెప్తున్నాడు ఆయన. మౌనంగా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు. అవును కదేసయ్య, నువ్వు నాకు తోడున్నావు అనే సంగతి, నీవు నాకు దేవుడు అయినావు అనే సంగతి, నేను మరిచి అల్ప విశ్వాసిగా ఉన్నానేమో. కానీ ప్రభు ఈరోజు నాతోనే నువ్వు తేట తెల్లగా మాట్లాడు, నాతోనే సూటిగా మాట్లాడు. నిజమే ప్రభా, ఎవరు నా చేయి విడిచినా నువ్వు నా చేయి విడువని దేవుడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు, చేయి విడువడు, నన్ను చేయి విడువడు, నన్ను చేయి విడువాడు. చెప్దామా? ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు, చేయి విడువడు, నన్ను చేయి విడువడు, నన్ను చేయి విడువాడు, నన్ను చేయి విడువాడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించెను నన్ను పాలించెను. చెప్దామా? లాలించెను నన్ను పాలించెను. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు, చేయి విడువడు, నన్ను చేయి విడువడు, నన్ను నన్ను చేయి విడువాడు, నన్ను చేయి విడువాడు, నన్ను చేయి విడువాడు. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలు వేడుకుందును కాపాడునే, వేడుకుందునే. చెప్దామా? వేడుకుందునే కాపాడునే. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు, చేయి విడువడు, నన్ను చేయి విడువడు, నన్ను చేయి విడువాడు, నన్ను చేయి విడువాడు, నన్ను చేయి విడువాడు. ఆత్మచేత, ఆత్మచేత
కదా ప్రభా. వాక్యము చేత నడుపుచున్నాడే, ఆత్మ చేత అందరం చెప్తామా? అభిషేకించి వాక్యము చేత నడుపుచున్నాడే. ఎవరు నన్ను విడచినా యేసయ్యా, నువ్వు నాకున్నావని, ధైర్యమును నడిపిస్తున్నావని, ఇదిగో ప్రభా నీవే నా సామర్థ్యం, నీవే నా శక్తి అని మేము గుర్తెరిగినప్పుడల్లా మా జీవితంలో కార్యాలు చేసేవాడు నీవే కదా. నన్ను చేయి విడువాడు, చెప్దాం అందరము, నన్ను చేయి విడువాడు, నన్ను చేయి విడువాడు, నన్ను చేయి విడువాడు. పరిస్థితులు అన్నీ తారుమారైపోయాయి, అన్ని తలకిందులైపోయాయి. తిన్నది వంట పట్టట్లేదు, సరిగా నిద్ర పట్టట్లేదు, జీవితం అంతా ఒక ఆందోళన చేత ఉన్నదని రాత్రి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో. అయితే నా ప్రభు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? పరిస్థితుల వైపు నువ్వు చూడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను. పరిస్థితులను బట్టి నువ్వు కురింగిపోవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. ఒంటరిగా ఉన్నాను, ఎలా చేయగలను అనుకోవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. జ్ఞానము లేదనుకోవద్దు, తెలివి లేదనుకోవద్దు, మాట్లాడడం చేత కాదని అనుకోవద్దు, నేను నీకు తోడై ఉన్నానని చెప్తున్నాడు ఆయన. నా కృప నీకు చాలునని చెప్తున్నాడు ఈ రాత్రి ఆయన. ఎవనికి మహిమ కలుగునుగాక. ఈ రెండవ రాత్రి ఉపవాసం ఉండి కడుపు కట్టుకొని ప్రార్థన చేసిన నీతో నా ప్రభు మాట్లాడని ఉద్దేశించిన మాట ఏంటో తెలుసా? అమ్మా, నిరుత్సాహపడొద్దు, ఆందోళన చెందొద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. నీ చేయి పట్టుకొని నిన్ను నడిపించేవాడని అంటున్నాడా? మనుషులు నీ చేయి విడిచినా నిన్ను చేయి విడవని అంటున్నాడా? నువ్వు మనుషుల వైపు చూడదు, నా కృప నీకు చాలునని చెప్తున్నాడు ఆయన. నా కృప నీకు చాలునని చెప్తున్నాడు. రాత్రి ఎంత కృప కలిగిన వాడో మీరు ఆలోచించండి దేవుని బిడ్డలారా. దేవా, ఈ రాత్రి ఎంతమంది అయితే నీ దగ్గర ప్రార్థన పూర్వకంగా లైవ్లో వీక్షిస్తున్న వారు కానీ, మందిరంలో ఉన్నవారు కానీ, రాలేని బలహీనలు చాలామంది ఉండి ఇంటి దగ్గర ఉన్న వర్తమానాలు వింటున్నవారు కానీ, వాళ్ళందరినీ రాత్రి మీరు దర్శించండి. మీ అందరితో ప్రభు చెప్తున్న మాట, గందరగోళంగా ఉన్న ఈరోజు వంటి పరిస్థితులు రేపు ఉండకుండా ప్రభు చెయ్యునుగాక. ఆ గందరగోళం అంతా కనుమరుగైపోద్ది. నెమ్మది లేని జీవితంలో నెమ్మది వచ్చునుగాక, సమాధానం లేని జీవితంలో సమాధానం వచ్చునుగాక. యేసు నామములో మీరందరూ మరలా దివ్యమానంగా కట్టబడుదురుగాక. అడుగంటిపోయి వచ్చావా? నిన్ను ఆకాశమంత ఎత్తుకు సమృద్ధికి దేవుడు తీసుకెళ్తున్నాడు. అడుగంటిని నీ జీవితం ఆకాశమంత సమృద్ధి చూడబోతున్నావు. ఆ పర్వతం మీద ఉన్నప్పుడు అద్భుతము జరగడం ఎలాగా అనుకున్నారు ప్రజలంతా? ఆహారము తీర్చడం, ఆహారం తేవడం ఎలాగా అనుకున్నారు? ఎవ్వరి లెక్కలకి అందలేనట్లుగా దేవుడు సమృద్ధినిచ్చాడు అక్కడ. ఈరోజు ఇన్ని వడ్డీలు, ఇన్ని అప్పుల బాధలు, ఇన్ని భారం ఏంటి నా జీవితంలో? ఎటు చూసినా గొయ్య వలె నుయ్యి వలె ఉంది నా పరిస్థితి అనుకుంటున్నావు. నా దేవుని ప్రణాళిక మానవులకు అందలేని ప్రణాళిక. నా దేవుని ప్రణాళిక ఈరోజున్నది రేపు లేకుండా కనుమరుగు చేయగలిగిన వాడై ఉన్నాడు ఆయన. అక్కడ జరిగిన సంఘటన ఎవరి లెక్కలకి అందలేనట్లుగా అద్భుతం చేశాడు దేవుడు. నీ లెక్కలకు అందని అద్భుతము ఆయన జరిగించబోతున్నాడు. నీ ఊహకు మించిన అద్భుతం ఆయన జరిగించబోతున్నాడు. నీ శత్రువు చెవులు గిల్లెక్కినట్టు దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. అనేక మంది ఎదుట నా ప్రభు నీ తలనెత్తుటకు మహా అద్భుతములు జరిగించేవాడై ఉన్నాడు. కృపను అనుగ్రహించండి ప్రభువా. ఈ రాత్రి వీక్షించిన వారిని, విన్నవారిని యేసు నామములో చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ఈ రాత్రికాల సమయంలో కూడా వారితో మీరు మాట్లాడి మూడో రోజు ముగింపు అద్భుతంగా జరిగించి, ఆహ్లాదకరంగా జరిగించి, మా జీవితంలో ఉన్న సంఘటనలన్నీ ప్రభా ఈ రాత్రితో ముగించబడును గాక. కృపనిచ్చి నడిపించి దీవించమని, బిడ్డల పేరు పేరున దీవించి ఆశీర్వదించమని
యేసు పునరుద్ధానపు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొని పొందుకొని చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే సంపూర్ణ విజయం కలుగునుగాక, అపవాదికి అనంత లయం కలుగునుగాక. ఆమేన్.